ఫోన్ చేశారు, వర్షం పడతా ఉంది కదా వాయిదా వేసుకున్నామని చెప్పి అడిగారు. మా నాగిరెడ్డి రామోని భాషాని కాదని అడిగితే వర్షం కాదు తుఫాన్ వచ్చినా సరే మీటింగ్ కి మన కుటుంబ సభ్యులు ఆగారన్నా అని చెప్పారు. ఇంకా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతమంది ఎక్కడో మారుమూల రెడ్డిగూడ నుంచి ఇటు పక్క దాముల నుంచి ఇటు పక్కన కొత్తూరు తాడేపల్లి నుంచి వైఎస్ఆర్ కాలనీ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. అక్కడ కూడా ఒక కేసు పెట్టారు. ఓకే, కేసులు మన కొత్త కాదు. అది అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళినా సరే మీ స్టేషన్ ని ముట్టడిస్తా ఉన్న ధైర్యాన్ని తీసుకొచ్చిన మైలవరం నియోజకవర్గంలో 5 గంటలకి ఆ గ్రామానికి సంబంధించిన అధ్యక్షుడికో లేకపోతే రసవాడ దగ్గరికో ఎక్కడికైనా ఒక చోట కార్యక్రమం పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కమిటీలన్నీ కూడా వేయాల్సిన బాధ్యత ఉంది. ఆ కమిటీలో గంటలో పూర్తయిన తర్వాత అక్కడ మీరు సంతకాల కార్యక్రమాన్ని బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమం దాకా పుణ్యం వస్తుందో కోటి సంతకాలకి అంత పుణ్యం వస్తుందని చెప్పేసి సోదర ఈశ్వరం చెప్పింది. అంటే వైద్యం విలువ గురించి తెలిసిన అమ్మాయి చెప్పింది. అదేవిధంగా దమ్ముగల్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ కస్టడీ పిటిషన్ చేశారు. రేపు ఎల్లుండో కస్టడీ తీసుకుంటారు. ఎల్లుండో ఎల్లుండో చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ వీడియో రిలీజ్ చేశారు కదా, అట్లానే చేపిస్తారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో దమ్ముగా ధైర్యంగా ఎదుర్కోవడానికి చాలా మంది చెప్పారు. యాంటిసిపేట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. మైలవరం గడ్డ ఇబ్రహీంపట్నం మన అడ్డానే ఇక్కడే ఉంటానని చెప్పారు. మీ అందరికి ఎవరు చెప్తా ఉన్నా, ఏదైనా ఇబ్బంది జరిగితే ఏదైనా కష్టం వస్తే అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటాం. దయచేసి ఎవరు కూడా దడవాల్సిన పనిలా ఎవరు కూడా అల్లాల్సిన పనిలా మా అయితే ఒక నెల చూసా ఇదే కొత్త కాదు.